నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని ఉస్నాబాద్, చిగురుమామిడి, వెంకెపల్లి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలలో పలు గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇక గ్రామాల్లో పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో ముచ్చటించారు. రోడ్డుపై ఆర్టీసీ బస్ ప్రయాణికులతో ముచ్చటించారు. మహిళలు ఉచితంగా అందుతున్న ప్రయాణంపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని వెంటనే అధికారులకు డీటెయిల్స్ ఇవ్వాలని సూచించారు. చిగురుమామిడి మండలంలోని చిన్నములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని, ఇప్పటికే 1,50,000 లోపు ఉన్నవారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం వచ్చేది కాదని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే పంట నష్టపరిహారాన్ని చెల్లించామని అన్నారు. మహిళా రైతులతో వరి నాట్లు ఎలా జరుగుతున్నాయా అని, వ్యవసాయ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతులు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారంపై అధికారులను ఆదేశించారు. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో పలు కాలనీల్లో బైక్పై పర్యటించారు. గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి ప్రకటించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఉస్నాబాద్ నియోజకవర్గ రైతుల కళ తీరుతుందని, ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని, కాలువలు, భూసేకరణ పెండింగ్ పనుల కోసం 437 కోట్ల విడుదలకు మొన్ననే కేబినెట్ ఆమోదించిందని నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు. వచ్చే సీజన్లోపు గౌరవెల్లి నుండి నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు రోడ్లకు సంబంధించిన పనులు నడుస్తున్నాయని, వాటి పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ప్యాకెట్ ఏం పర్లేదు, మన పనులు కాలే వేస్తా మెల్లమెల్ల పర్లేదు పర్లేదు చెప్పండి, ఏం కాదు చెప్పండి మంచిగా చదువుకోమని చెప్పు. ఇన్ని రోజుల వాటి బలనే చేసిన ఎవ్వరు జీతం ఇచ్చలేదు. ఆరానే వచ్చిన కడికి కరెంటా కరెంట్ లేదా స్కూల్ చదువుతున్నాను బయట డ్రెస్ అంగేజ్ చేసుకుంటాం. హలో హలో
మీరు చాలు. శంకర్ అంటాడు తొలగించండి అందరు ఏమనుకుంటారు లోపల 2 లక్షల లోపల ఉన్న ఎందుకంటే గల్లా ఖాళీ చేసిపోయాడు కేసీఆర్ ఇప్పుడు మన పైసలు జమ కాగానే వాళ్ళ 2 లక్షల లోపల రూపాయి నుంచి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ ఒకటేసారి వస్తుంది. ఇల్లు ఎవరికైనా తప్పిపోయి ఉంటే కూడా మీ ఏవో గెలవండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇది ఎందుకు తప్పిపోయింది, ఎందుకు రాదు, ఎందుకు వస్తుంది, పొరపాటు ఏమన్నా కరెక్షన్ చేస్తారు. అర్థమైందా? ఏం కష్టం వస్తుంది అన్న నువ్వు మాతో ఉంటే నేనున్నానంటవే మా కష్టాలన్నీ చెప్పుకుంటే ఏం బాధపడతావో మా బాధలన్నీ తీర్చుతావే మా బతుకు తెరువుని బంగారమూలే మార్చినావే మా పళ్ళంతా పచ్చంగా పారింది చూడు నువ్వేసిన కాల్వనే మా భూములకు బతుకులకు వచ్చింది చూడు ఎన్నడూ లేనివని ఇప్పుడు జనముతోనే కష్ట సుఖాలు తెలుసుకుంటాడే అధికారుల పిలిచి వాళ్ళ దుఃఖాలు తీర్చుతుంటాడే